ట్విట్టర్, స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో టాప్ హెడ్లైన్లో ఉంది. తన ప్రాణ స్నేహితుడిని మోసం చేసిన ఎలన్ మస్క్ అతని భార్యతో రాసలీలను నడిపాడు. ఈ విషయం కాస్త ఎలన్ మస్క్ స్నేహితుడికి తెలియడంతో వారి కాపురం కూలిపోయింది. ఇక ఎలన్ మస్క్ ప్రాణ స్నేహితుడు గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్ కావడం గమనార్హం. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మరోసారి వార్తల్లో సంచలనంగా మారారు. గూగుల్ సహా వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్యతో ఎలన్ మస్క్కు మధ్య ఉన్న అఫైర్ కారణంగానే సెర్గీ బ్రిన్ తన మాజీ భార్యతో విడాకులు తీసుకున్నారని తాజాగా ఓ మీడియాలో వార్త రావడం పెను దుమారానికి కారణమైంది. సెర్గీ బ్రిన్ భార్య లాయర్ నికోల్ షానన్ కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. అయితే వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఎలన్ మస్క్ అని తాజాగా విడుదలైన ఓ వార్త సంచలనంగా మారింది. అయితే నికోల్ షానన్ బర్త్డే సందర్భంగా సెర్గీ బ్రిన్ తన స్నేహితుడైన ఎలన్ మస్క్ను పార్టీకి పిలిచాడు. అదే వారి పచ్చని కాపురంలో నిప్పులు పోయడానికి కారణమైంది. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహా వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్యతో ఆయనకు అఫైర్ ఉన్నట్లు, ఓ పార్టీలో ఆమెతో కలిసి కెటామైన్ డ్రగ్ తీసుకున్నట్లు ఓ మీడియా సంస్థలో కథనం రావడంతో ఇప్పుడు ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. సెర్గీ బ్రిన్ భార్య న్యాయవాది నికోల్ షానన్కు ఎలన్ మస్క్ మధ్య ఉన్న అఫైర్ కారణంగానే సెర్గీ నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. సెర్గీ బ్రిన్, ఎలన్ మస్క్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. టెస్లా కంపెనీ తయారు చేసిన తొలి మోడల్ కారును అందుకున్న వాళ్ళలో సెర్గీ బ్రిన్ కూడా ఒకరు. కరోనా లాక్డౌన్ సందర్భంగా ఎలన్ మస్క్కు ఆర్థిక సాయం అవసరమైతే కూడా సెర్గీ బ్రిన్ ఆ డబ్బు ఇచ్చారు. ఇంతటి ప్రాణ స్నేహితుల మధ్య స్నేహబంధం తెగిపోవడానికి నికోల్ షానన్తో ఎలన్ మస్క్కున్న శారీరక సంబంధమే కారణమని ఆ మీడియా కథనం స్పష్టం చేసింది. నికోల్ షానన్ బర్త్డే సందర్భంగా 2021లో సెర్గీ బ్రిన్ ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీకి ఎలన్ మస్క్ హాజరయ్యారు. ఈ పార్టీలో సెర్గీ బ్రిన్ సతీమణి నికోల్ షానన్తో ఎలన్ మస్క్ ఏర్పడిన పరిచయం కాస్త వారిద్దరి మధ్య సాన్నిహిత్యానికి కారణమైంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత ఎలన్ మస్క్ సోదరుడు మియామి మస్క్ ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ పార్టీకి నికోల్ షానన్ కూడా హాజరయ్యారు. ఇక ఆ పార్టీలో ఎలన్ మస్క్, నికోల్ షానన్ కెటామైన్ అనే డ్రగ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత చాలాసేపు వారిద్దరూ ఆ పార్టీలో కనిపించకుండా పోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారు ఆ పార్టీలో కనిపించారు. అయితే ఆ సమయంలోనే వాళ్ళిద్దరూ వెళ్ళి శారీరకంగా కలిశారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇదే విషయాన్ని నికోల్ షానన్ తన భర్త సెర్గీ బ్రిన్ ముందు అంగీకరించడంతో ఎలన్ మస్క్, నికోల్ షానన్ బంధం గురించి అందరికీ తెలిసిపోయింది. తన కుటుంబం, బంధువుల ముందు కూడా ఎలన్ మస్క్తో తనకున్న అఫైర్ గురించి నికోల్ షానన్ చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. దాంతో సెర్గీ బ్రిన్, నికోల్ షానన్ దంపతుల మధ్య గొడవలు జరిగి దూరం పెరిగింది. ఆ తర్వాత కొంతకాలం విడివిడిగా ఉన్న వారిద్దరూ ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక సెర్గీ బ్రిన్, నికోల్ షానన్కు ఏడాదిన్నర క్రితం విడాకులు మంజూరు కావడంతో చట్టపరంగా వారిద్దరూ వేరయ్యారు. అయితే సెర్గీ నికోల్ జంట విడిపోవడానికి సెర్గీ బ్రిన్ ప్రాణ స్నేహితుడు ఎలన్ మస్కే కారణమయ్యాడని ఆ మీడియా కథనం పేర్కొంది. నికోల్ మస్క్ అఫైర్ కారణంగా అటు సెర్గీ నికోల్ జంట విడాకులు తీసుకొని వేరువేరు కాగా, ఇటు సెర్గీ మస్క్ల మధ్య ఉన్న స్నేహం కూడా చెడిపోయింది.